అందరికీ ప్రైజ్లా అండి. బాగున్నారా? యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. నేను మరొక వీడియో చేస్తున్నాను. ఈ దినమున మీతో పంచుకోదలిచిన అంశం ఏంటంటే, బాబు గోగినేని అనే ఒక వ్యక్తి గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన యొక్క అజ్ఞానాన్ని, ఆయన యొక్క సత్యమెరుగని స్థితిని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఆయన వీడియో కొద్దిగా వినిపిస్తారు, మీరు దయచేసి వినండి. ఆస్ట్రేలియాలో శాంటార్నో అన్న ఊరికి 13 కిలోమీటర్ల దూరం 1869లో అద్భుతంగా కట్టిన ఈ చర్చిని ఈరోజు సందర్శించే వాళ్ళు లేరు. అది అమ్మకానికి పెట్టారు. ఎందుకంటే మతం యొక్క మూఢనమ్మకాలని ఒప్పుకోకుండా స్కూళ్ళకి, కాలేజీలకి, సైన్స్ సెంటర్లకి వెళ్ళి సత్యం ఏంటో అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇదేదో ఒక హిస్టారికల్ ప్లేస్ గా చూడటం తప్పిస్తే ఇంకేమీ లేదు. దిస్ ఇస్ కాల్డ్ పెబుల్ చర్చ్. చాలా అందంగా ఉంది, కానీ అబద్ధం ఎంత అందంగా ఉన్నా కూడా అబద్ధమే. ఓ మనిషి కన్యకు పుట్టడం, చచ్చిపోయినాక సిలువ వేయబడి చచ్చిపోయినాక మళ్ళీ 3వ రోజుకి ప్రాణం పోసుకుని రావటం, ఇట్లాంటి కాకమ్మ కథలు ఏవి కూడా ఆధునిక మనుషులకు రుచించవు. చూడండి, దుకాన్ బంద్. విన్నారు కదా? బాబు గోగినేని గారికి నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, బాబు గోగినేని గారు దేవుడు లేడని అనేవారు అనాది నుంచి ఉన్నారు, నేటికి ఉన్నారు, ఉండబోతారు కూడా. బైబిల్లో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురని దేవుని వాక్యం రాయబడింది బైబిల్ నందు. కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించి దాదాపుగా 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఆయన కన్యలో పుట్టాడు. కన్య ఎందు పుట్టాడు? ఆయన పుట్టకముందే బైబిల్లో ఈ సంగతులు రాయబడ్డాయి. దాదాపుగా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందటి ఈ సంగతులు బైబిల్లో రాయబడ్డాయి, యెషయా గ్రంథంలో. కనుక యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది అనాలోచితంగా అనుకోకుండా జరిగింది కాదు. బైబిల్ నందు దేవుడు అనాది నుంచి దాన్ని ప్రకటిస్తున్నాడు. కనుక ఇది మీరు తెలుసుకోవాలి. మీకు బైబిల్ తెలియదు, మీరు బైబిల్ పూర్తిగా చదవండి. మీరు బైబిల్ పూర్తిగా చదివితే మీకు కొద్దిగా అవగాహన కలగచ్చు. బైబిల్ చదవచ్చు, తప్పులేదు. బైబిల్ అందరూ చదవండి, అది పరీక్షిస్తూ చదవండి, తప్పులేదు. కనుక ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఆర్ఆర్కే మూర్తి గారిని గొప్ప దైవజనుడు, రేడియో వర్తమానికుడు, ఆయన బ్రాహ్మిన్. ఆయన బ్రిటిష్ వారికి తెలుగు నేర్పించేకి వెళ్ళేవాడు. ఇది చాలా సంవత్సరాల కింద జరిగింది. నాకు తెలిసి ఒక 60-70 సంవత్సరాల కింద జరిగి ఉండొచ్చు ఈ సంఘటన. బ్రిటిష్ వారికి తెలుగు నేర్పించేకి వెళ్ళేవాడు ఆయన. ఆయన యాత్ర ముగించాడు, పెద్ద వయసులో యాత్ర ముగించాడు. గొప్ప దైవజనుడు, రేడియో వర్తమానికుడు. తర్వాత యూట్యూబ్లో కూడా తను చాలా వాక్యం చెప్తూ వచ్చాడు. ఆయన వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. ఆయన బ్రిటిష్ వారికి తెలుగు నేర్పించేకి వెళ్ళి వారి దగ్గర బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ఆయన బైబిల్ ఎందుకు చదివాడంటే, బైబిల్లో తప్పులు పట్టాలని చదివాడు. తప్పులు పట్టాలని చదివితే బైబిల్ ఏం చేసిందంటే ఆయనలో ఉన్న తప్పులను చూపించింది. కనుక బైబిల్ ఏ తప్పులు లేవు. కనుక బైబిల్ అందరూ చదవండి. ప్రపంచంలో అత్యధిక భాషలలో ఉన్న గ్రంథం ఒక బైబిల్ మాత్రమే. అది కూడా ఎన్ని భాషల్లో ఉంది మీకు చెప్తాను, కొద్దిగా ఆగండి. బైబిల్ ఎన్ని భాషల్లో తర్జుమా చేయబడింది అని పరిశీలిస్తే దాదాపుగా 3700 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. అంటే ఇది కొత్త నిబంధన. 3700 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. తర్వాత మొత్తం బైబిల్ పాత నిబంధన మరియు కొత్త నిబంధన కలిపి 750 భాషల్లో తర్జుమా చేయబడింది. ఇది గూగుల్ ఇచ్చిన డేటా. కనుక 3700 భాషల్లో కొత్త నిబంధన తర్జుమా చేయబడింది.
750 భాషల్లో మొత్తం బైబిల్ తర్జుమా చేయబడింది. కనుక బాబు గారు బైబిల్ అనేది ప్రపంచంలోనే అత్యధికమైన భాషల్లో తర్జుమా చేయబడిన గ్రంథం. బైబిల్ అనేది ప్రపంచంలో ఎక్కువ మంది దగ్గర ఉన్న గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా చదివే గ్రంథం ఏదైనా ఉందంటే మత గ్రంథము, అది బైబిల్. కనుక మతం అంటే దేవుని గురించి బోధించే గ్రంథాలను మత గ్రంథాలు అంటారు. కనుక ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఇందులో చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వీడియోలో దాదాపుగా 1869లో ఆ యొక్క మందిరం కట్టబడింది. అది చర్చ్ కాదు, దాన్ని చర్చ్ అనరు. మీకు ఇంగ్లీష్ భాషలో మీకు సరైన అవగాహన లేదు. ఎందుకంటే చర్చ్ అనే పదము మందిరానికి పెట్టరు. అది క్రైస్తవ ప్రార్థనాలయం అంతే, అది చర్చ్ కాదు. చర్చ్ అనే పదానికి అర్థం ఏంటంటే సంఘము అని అర్థం. ఇది బైబిల్ చెప్పేది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ చెబుతుంది. కనుక చర్చ్ అనే పదానికి ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే సంఘము. అంటే యేసు రక్తం చేత కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి దేవుని సొత్తై ఉన్న ప్రజలకు పెట్టబడిన పేరు చర్చ్. ఇంగ్లీష్లో, తెలుగులో సంఘం, గ్రీకులో ఇక్లీషియా అంటారు. అంటే బయటికి లాగబడినది అని అర్థం. కనుక మీకు తెలియకుండా తోచింది మాట్లాడుకుంటూ మీ యొక్క నాసికత్వం, దేవుడు లేడని మీ వాదాన్ని మీరు చాలా బలముగా ప్రకటించుకోవాలని కోరుతున్నారు. మంచిదే, ఎందుకంటే ఎవరైనా సరే తమకు తెలిసింది ప్రకటించుకుంటారు. కానీ తమకు తెలిసిందే కరెక్ట్ కాదు, తమకు తెలిసిందే పరిపూర్ణంగా కరెక్ట్ కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఏ మనిషి కూడా పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు, అన్ని విభాగాలలో, అన్ని రంగాలలో. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక ఒక క్రైస్తవునిగా, ఒక దైవ సేవకునిగా, ఒక సంఘ కాపరిగా నేను మీకు చెప్తున్నది ఏమిటంటే, చర్చ్ అంటే కట్టడము కాదు. కట్టడము కేవలం ప్రార్థనాలయం, ప్రార్థన మందిరం. మీరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో జనాభా మొత్తం ఎంత అంటే దాదాపుగా 2.76 కోట్లు. ఆస్ట్రేలియా జనాభా ఎంత అంటే 2.76 లక్షలు ఆస్ట్రేలియా జనాభా, ప్రస్తుత జనాభా. అందులో 1,11,00,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఇది తెలుసుకోవాలి మీరు. ఆస్ట్రేలియా జనాభే 2,76,00,000. మరియు ఆస్ట్రేలియాలో ఉన్న క్రైస్తవులు 1,11,00,000 మంది. కనుక దాదాపుగా సగం మంది క్రైస్తవులు ఉన్నారట ఆస్ట్రేలియాలో. ఇది మొదటితలం. తర్వాత మిగతా మతస్థులు ఉన్నారట. ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి పోయి అక్కడ హిందూ మతాన్ని ప్రచారం చేసుకుంటూ అక్కడ నివసిస్తున్నారు, క్షేమంగా బతుకుతున్నారు. కనుక ఇది ఒక తరం. తర్వాత దేవుడు లేడనే వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 3 రకాల మనుషులు ఉంటారు భూమి మీద. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, మరియు ఏమో మాకు తెలియదు అనేవారు ఉన్నారు. ఇది కొద్దిగా మీకు డేటా ఇస్తున్నాను. మీకు తెలియక కాదు, కానీ మీ యొక్క అభిప్రాయాలను అది నిజమా అబద్ధమో తెలుసుకోకుండా ప్రకటించాలని మీ కోరిక మీరు వెలిపుచ్చారు. ఆ యొక్క చిన్న మందిరం దగ్గరికి వెళ్ళి అది ఎప్పుడు కట్టుకున్నారు, అది ఎప్పుడు కట్టారు? 1869. దాదాపుగా 150 ఏళ్ళు అయిపోయింది ఆ మందిరం కట్టి. 150 ఏళ్ళ పైన అయింది ఆ చిన్న మందిరం దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కనుక మనుషులు చదువుకోవడం చేత దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారనే భావంలో మీరు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. చదువు అంటే ఇప్పుడు తెలుసా మీకు? చదువు అంటే అర్థం ఏంటంటే దేవుడు సృష్టించిన వాటిని తెలుసుకోవడమే చదువు అంటే. తెలుసుకోండి, ఈ సత్యమే. దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని తెలుసుకోవడమే చదువు అంటే. దేవుడు మానవుని చేయకముందు బైబిల్లో దేవుడు భూమిని, ఆకాశమును, అందులో సమస్తాన్ని చేశాడు. తెలుగు బైబిల్లో భూమి ఆకాశము రాయబడ్డది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అండ్ ఎర్త్ రాయబడింది. ఆదికాండం 1:1 కనుక గ్రీకు పదం మూల భాషలో అలాగే రాయబడింది. మొదట దేవుడు ఆకాశములను, తర్వాత భూమిని చేశాను రాయబడింది. కనుక దేవుడు మానవుని చేయకమునుపు బైబిల్లో
భూమి అందులో సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాతనే మానవుని చేశాడు. ఆయన పేరు ఆదం. ఆయన నుంచి కొద్దిగా మాంసం ఎముక తీసుకొని ఆదాము ఈ ప్రకటెముకను తీసుకొని ఆయన శరీరంలో కొద్దిగా మాంసం తీసుకొని స్త్రీగా నిర్మించి దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక ఆదాము తన నుంచి తీయబడ్డ శరీరంతోనే వివాహం చేసుకున్నాడు. అంటే ఆదాం ఒక్కడే, ఆదాంలోంచి హవ్వ వచ్చింది. హవ్వ ఆదాం ఒక్కరు వేరు కాదు, ఒక్కరే. దేవుడు అలాగ నిర్మించాడు వాళ్ళని. పురుషుని నిర్మించాడు, స్త్రీ నిర్మించాడు. మీరు సైన్స్ అంటారు కదా, మరి మీ సైన్స్ ఆధారం చేసుకొని స్త్రీ పురుషులు కానీ వేరే వ్యక్తిని నిర్మించమని చెప్పండి. ఏ సైంటిస్ట్ అయినా. పురుషుని చూస్తున్నాం, స్త్రీని చూస్తున్నాం. మీరు పురుషుడు, మీకు వివాహం అయింది, మీకు భార్య ఉంది, ఆమె స్త్రీ. పురుషలింగం స్త్రీలింగం తెలుసు కదా మీకు. మీరు పురుషలింగం, మీ భార్య స్త్రీలింగం. కనుక ఇలాంటి అద్భుతమైన నిర్మాణము అనుకోకుండా ఏర్పడిందంటారా? ఎవరైనా చేయగలరా? అంటే మీరు సైంటిస్ట్ కదా, సంతోషం. ఏ సైంటిస్ట్ అయినా చేయగలడా? ఏ సైంటిస్ట్ అయినా జీవాన్ని ఉత్పత్తి చేయగలడా? ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని, మానవ నిర్మాణం చేయగలడా? తర్వాత ఈ సృష్టిలో ఎన్నో జీవులను ఏ సైంటిస్ట్ అయినా చేయగలడా? మనుషులు, జంతువులు, జలచరములు, ఆకాశ పక్షులు మరియు అద్భుతమైన భూమి, గాలి, నీరు, గురుత్వాకర్షణ, సూర్యుడు, రాత్రి పగలు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఎట్లా కలిగాయంటారు? మనుషుడు ఇప్పుడు పరిశీలిస్తున్నాడు. అంతరిక్షంలోకి వెళ్ళి టెలిస్కోపులు పెట్టి విశ్వమంతా గాలిస్తున్నాడు. ఇలాంటి భూమి దొరుకుతుందా విశ్వంలో? ఇలాంటి భూగోళం విశ్వంలో దొరుకుతుందో వెతుకుతున్నాడు. దొరికిందా? మనిషి భూమి దాచి బయటికి వెళ్ళగలడా? బయట బతకగలడా? కనుక దేవుడు సృష్టికర్త అనేవాడు. బైబిల్లో ఆ సంగతి రాయబడ్డాయి. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు తన వాక్యమును రాయించాడు బైబిల్లో. తన ఉనికిని ప్రకటించుకున్నాడు బైబిల్లో. కనుక సృష్టికర్త నేను వీటన్నిటిని చేశానని ప్రకటించుకున్నాడు. మీ యొక్క అజ్ఞానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. కనుక బాబు గోగినేని గారు, మీరు మొదలు తెలుసుకోవాల్సింది అంటే చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే దేవుని ప్రజలు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తం చేత కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొంది, సైతాన్ నుంచి విడిపించబడి, మారు మనసు పొంది, దైవ స్వభావంలో పాలివారై యేసుక్రీస్తుని వెంబడించేవారు, యేసుక్రీస్తుని ఎరుగుతూ, యేసుక్రీస్తుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తుని ప్రకటించేవారు క్రైస్తవులు. వారిని సంఘం అంటారు. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక ఇది ఆస్ట్రేలియా గురించి క్లుప్త వివరణ. ఆస్ట్రేలియాలో జనాభా ఎంతంటే 2.76 కోట్లు, అంటే 2,76,00,000 మంది ఆస్ట్రేలియా జనాభా. ఆస్ట్రేలియాలో క్రైస్తవులు ఎంతమంది అంటే 1,11,00,000 మంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతమంది అంటే గూగుల్ ఇచ్చిన డేటా 265 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు? 265 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. అది కూడా చెప్తా, దయచేసి వినండి. సరే, మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ఎంతమంది అంటే దాదాపుగా 200 కోట్ల మంది పైనే. ఎంతమంది అండి? దాదాపుగా 200 కోట్ల మంది పైనే ఉన్నారని గూగుల్ డేటా ఇచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దాదాపుగా 265 కోట్ల మంది. గూగుల్ ఇచ్చిన డేటా. అంటే మన భారతదేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. రికార్డు పరంగా చాలా తక్కువ, అంతా 3 కోట్ల మంది ఉంటారు రికార్డు పరంగా. రికార్డు లేని వారు, క్రైస్తవులుగా ప్రకటించుకునే వారు చాలామంది ఉన్నారు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో. కనుక వీళ్ళందరూ కలుపుకుంటే 10 కోట్ల తేలిగ్గా ఉంటారు నాకు తెలిసి భారతదేశంలో క్రైస్తవులు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కనుక గూగుల్ ఒక అంచనాగా ఇచ్చింది 265 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని, 200 కోట్ల మంది పైనే ఉన్నారని. దాదాపు 210 కోట్ల దాకా ఉండొచ్చు ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా. మొత్తం ఎంత జనాభా? 480 కోట్ల మంది క్రైస్తవులు కలిపితే 480 కోట్ల మంది ముస్లిమ్స్ క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చిరి? వీరెవరు అంటే అబ్రహాం సంతానం.
అబ్రహాం యొక్క పెద్ద కుమారుడు ఇష్మాయేలు, అబ్రహాం యొక్క రెండో కుమారుడు ఇస్సాకు, తర్వాత అబ్రహాం మళ్ళీ కెతూరా అనే స్త్రీ నుంచి 6 మంది పుట్టారు. కనుక వీళ్ళందరూ ఒక తండ్రి పిల్లలు. ఇది మీకు తెలుసుకోవాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇది లేరని ఎవరు చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు నేడు సాక్షాత్తు ఉన్నారు భూమి మీద, సజీవులుగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం ఉంది, యెరూషలేం ఉంది, బెత్లెహేం ఉంది. కనుక చుట్టూ ముస్లిమ్స్ ఉన్నారు. మరి వీరందరూ అబ్రహాం సంతానం. మరి అబ్రహాం కల్పితం అంటారా? కనుక మీరు తెలుసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు అబ్రహాం పరిచయం అవుతాడు. కనుక బాబు గారు మీకు తెలియదు, తెలిసినా మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు లేడని భావంలో ఉన్నారు కనుక దాన్ని బలంగా ప్రకటన చేసుకుంటున్నారు. కనుక చర్చ్ అంటే బిల్డింగ్ కాదండి. చర్చ్ అంటే దేవుని ప్రజలు. అది కేవలము ప్రార్థనాలయం. ఎలాగైతే స్కూల్స్ ఉంటాయో అలాగున క్రైస్తవులు కూడుకొని ఆరాధన చేసే ప్రదేశాలను క్రైస్తవ ఆరాధన ఆలయాలు అంటారు. అదే తప్ప దాన్ని చర్చ్ అంటారు. చర్చ్ అంటే దేవుని ప్రజలు. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక బాబు గోగినేని గారు ఈ వీడియో మీరు చూడాలని కోరుకుంటున్నాను. నిజం తెలుసుకోవాలని కోరుకుంటాను. బైబిల్ చదవండి. మీరు కొత్త నిబంధన చదవండి. పాత నిబంధన మీరు చదివి మలాకి వరకు వచ్చేసరికి మీకు చేత కాకపోవచ్చు, అంత చదవలేరు మీరు. రెండో కొత్త నిబంధన చదవండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి కొత్త నిబంధన ఉంటుంది. ఆయన బోధలు వినండి. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, కన్యక గర్భవతి అవ్వడం ఏమిటని. మీరు ఎంత అజ్ఞానులండి. ఈ భూమి విశ్వంలో వేలాడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను దాదాపుగా సెకండ్కి 400 మీటర్ల వేగంతో తిరుగుతుంది. 400 మీటర్ల వేగంతో సెకండ్ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ సెకండ్కి 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. సూర్యుని యొక్క ఆకర్షణలోకి భూమి వెళ్లకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి మాత్రం కాదు, మిగతా గ్రహాలు అలా తిరుగుతున్నాయి. భూమి అటు ఇటు పోకుండా ఒక కక్షలో ఉన్నది, తగినంత దూరంలో సూర్యునికి ఉన్నది. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారన్నారు? ఎవరు చేశారంటారు? మీరు చేశారా? నేను చేశానా? ఎవరైనా చేశారా? చేయగలరా? ఇవి అనుకోకుండా ఏర్పడ్డాయంటారా? ఇది మీరు తెలుసుకోవాలి. కనుక దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. దేవుడు బైబిల్లో మాటతోనే సమస్తం చేస్తాడు. కనుక భూమిని ఆకాశం అందులో సమస్తమును ఆయన మాటతో సృష్టించినట్లుగా బైబిల్లో రాయబడింది. వాక్కు. కనుక ఆయన వాక్కు అంత ప్రభావం గలది. మనకు అది అర్థం కాదు. మన జ్ఞానమునకు మన పరిశీలనకు అందనే వాడు ఆ యొక్క సృష్టికర్త, ఆ పరమాత్ముడు. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు కన్యకగా ఎందుకు పుట్టారంటే ఆయన ఆల్రెడీ ఉన్నవాడు, ఆయన సృష్టికర్త. కనుక నువ్వు నేనంటే స్త్రీ పురుషులు కలిస్తే పుట్టాం. మనమందరం అలా పుడుతున్నాం. కానీ అలా పుట్టాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు ఆల్రెడీ. ఆయన సృష్టికర్త. ఆయన అందరినీ పుట్టిస్తాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. కనుక ఆయన అన్నిటినీ కలగజేస్తున్నవాడు. కానీ కన్యలో ఆయన మనలాగా పుట్టాడు. కనుక ఆయన ఎందుకు పుట్టాడంటే భూమి మీద ఎందుకు వచ్చాడు? భూమి కంటే కన్యలు ఎందుకు పుట్టాడంటే మానవ జాతి పాపములో కూరుకుపోయింది. మీరు కూడా అనేక విషయాల మీద మాట్లాడుతుంటారు. సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల మీద మాట్లాడుతుంటారు. కనుక ఈ సమాజంలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనుషుల నుంచి వస్తున్నాయి. మనుషులు ఎందుకు సమస్యలు సృష్టించుకుంటున్నారు? సమస్యలు అంటే కలవరాలు, బాధలు, నెమ్మది అనే స్థితి, నెమ్మది పోగొట్టే స్థితి, వీటన్నిటిని సమస్యలు అంటారు. కనుక ఈ సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్న మానవుడు అంటే మనిషిలో ఉన్న పాపమును బట్టే స్వార్థము, అసూయ, పగ, కక్ష, దురాలోచనలు, గర్వము, అసూయ, ద్వేషము, పగ, దొంగతనాలు, వ్యభిచారాలు, లంచగొండితనాలు, ఇవన్నీ మానవుడు పాపి అనడానికి రుజువులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు మీకు కూడా కోపం వస్తుంది, మీకు కూడా దురాలోచన వస్తాయి, మీకు కూడా కామ కోరికలు ఉన్నాయి. మీరేమి పరిశుద్ధులేం కాదు. మీరు కూడా చనిపోతారు ఒకరోజు.
మనిషికి మరణం ఎందుకు చెప్తారు మీరు? మీకు తెలిసిన వరకు ఏం చెప్తారంటే అణువుల పునరుత్పత్తి, మనిషి శరీరంలో ఉన్న జీవ అణువుల పునరుత్పత్తి తగ్గిపోవడం చేత చనిపోతారని చెప్తారు, అంతే. కానీ బైబిల్ చెప్తుంది పాపమును బట్టి వచ్చిన ఫలితమే మరణం, పాపము వలన వచ్చి జీతం మరణం. ఇది తెలుసుకోవాలి మీరు. కనుక మానవుడు పాపాత్ముడు. ఈ పాపాత్ముడు ఎక్కువ రోజులు బతికితే వానికి సమస్య, ఇతరులకు సమస్య. కనుక దేవుడు ఏం చేశాడంటే మనిషి ఆయుష్ తగ్గిస్తూ వచ్చాడు. ఆదాము 930 ఏళ్ళు బతికినట్టు బైబిల్ చూస్తాం. మెతుషెల అందరికీ ఎక్కువ బతికాడు బైబిల్లో, 969 సంవత్సరాలు బతికాడు. కనుక మనిషిలో పాపం ఉంది కనుకనే మానవుడు తనను తాను పాడు చేసుకుంటూ తనను పాడు చేస్తున్నాడు. కనుక ఈ పాపాత్మ ఎక్కువ రోజులు బతికితే సమస్య కనుక అందుకే దేవుడు మానవునికి, సృష్టికర్త అయిన దేవుడు మానవునికి ఆయుష్ పరిమాణం నియమించి ఆయుష్ను తగ్గించేసి సమాధికి అప్పగిస్తున్నాడు. ఈ బైబిల్ చదవండి మీరు, ఆదికాండం చదవండి, మీకు తెలుస్తుంది మరణం ఎందుకు వచ్చిందో. దేవుని ఆజ్ఞని మీరుడు చేత, తనకు అవసరమైన తెలివిని పొందుడు చేత మనుషుడు ఏమయ్యాడంటే పాపాత్ముడయ్యాడు. దేవుని యొక్క అధికారం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సైతానికి చోటిచ్చి పాపాత్ముడు ఒకటి చేత ఈ పాపైన మానవుని సైతాన్ని నుంచి విడిపించడం కొరకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మానవుడికి తండ్రి, సృష్టికర్త. కనుక తన కుమారుడైన మానవుడు పాడైపోయాడు, అందుకే సైతానికి దాసుడైపోయాడు. అందుకే ఆయన వచ్చి మానవుని కొరకు కన్యలో పుట్టాడు, అసమానమైన కార్యములు చేశాడు, అసమానమైన సంగతులు చెప్పాడు. మానవుని పాప పరిహారం కొరకే శిలువలో ప్రాణం పెట్టాడు. సైతాను మరియు సైతాన్ చేత మోసపోయిన మానవులు యేసుప్రభుని సిలువ వేశారు. యేసుప్రభుతో ఎలాగైనా పాపం చేయించాలని ఎంతో ప్రయాసపడ్డారు. ఎవరు? సైతాను చేత మోసపోయిన మానవులు. ఆయనతో పాపం చేయించాలి, ఆయనతో ఒక దుర్భాష అయినా మాట్లాడించాలని ప్రయాసపడితే ఆయన ఎక్కడ కూడా ఆయన మానవుణ్ణి దూషించలేదు, ప్రేమించాడు. ఆయనకు సెలవులు మేకులు కొడుతుంటే తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగారు, వీళ్ళని క్షమించమని ప్రార్థించాడు. కనుక అది ఆయన యొక్క వాస్తవ స్థితి. కనుక ఆయన మరణమును మినిగివేశాడు, సమాధిని చేయించాడు, సైతాన్ని చేయించాడు, మృతికి లేచాడు. ఆయన యందు మానవ జాతికి గొప్ప రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, మరణం తర్వాత పరలోకం. ఇది బైబిల్ చెప్పేది. కనుక ఈ సంగతి మీరు తెలుసుకుంటాను ఆశిస్తాను. కనుక అనాలోచితంగా మాట్లాడకండి. మాట్లాడితే ఇలాగా క్రైస్తవులు మీకు దానికి సమాధానం చెప్తారు. కనుక సంఘం, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే దేవుని ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 300 కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు ప్రజెంట్. స్టిల్ ఆ జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ముస్లిమ్స్ జనాభా పెరుగుతుంది, తగ్గదు. కనుక ముస్లిమ్స్, క్రైస్తవులు అబ్రహాము పిల్లలే, యూదులు కూడా వాళ్ళు చాలా స్వల్ప సంఖ్య. వారిలోంచి యేసుక్రీస్తు వచ్చాడు. కనుక దీన్ని ఎవరు కాదనలేరు, కాదనడానికి వీలు కాదు. కనుక మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తండ్రి, బాబు గోగినారు దర్శించి రక్షించుము. ఈ వీడియో తను చేరుటకు విరుటకి శాపం, అనేకులు చూచి మేలుకొనుటకి శాపం. స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన వీడియోలు వస్తూ ఉంటాయి. దేవుడు చక్కటి సాధనం ఇచ్చాడు తన ప్రజలకు, యూట్యూబ్, ఇంటర్నెట్. దీని ద్వారా విస్తారంగా సువార్త ప్రకటించటకు వీలు కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ కామెంట్స్ కింద రాయండి.